అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. మనం ఈరోజు చూడబోయే క్షేత్రం పేరు శ్రీశైలం. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠాలలో కూడా ఒకటి. ఇక్కడ ఆ మహాదేవుడు మల్లికార్జునుడిగా, ఆ అమ్మవారు భ్రమరాంబికాదేవిగా కొలువై ఉన్నారు. మనం ఘాట్ రోడ్డు ద్వారా శ్రీశైలాన్ని చేరుకుంటాము. ఫస్ట్ మనకి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు మరియు ఆ మహాదేవుడు లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు. ఆ తర్వాత మనం ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ వచ్చే అనుభూతి వర్ణనాతీతమైనది. ఇక్కడ నల్లమల అడవుల్లో శ్రీశైల శిఖరాల్లో ఆ మహాదేవుడు భ్రమరాంబ సహితంగా కొలువై ఉంటారు. ఇక్కడ మనకి నల్లమల అడవులు, డ్యామ్, శ్రీశైలం డ్యామ్, ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయండి. వీటన్నిటిని మనం దర్శనం చేసుకోవాలి. ఒక్కసారైనా జీవితంలో చూడాల్సిన ప్రదేశం శ్రీశైలం. ఇక్కడ ఎన్నో మూలికలు, ఎన్నో ఆరోగ్యానికి మంచిదైన ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు మనం చూసేది సాక్షి గణపతి స్వామి దేవాలయం. అండ్ ఇది పాలధార పంచదార దగ్గర ఆదిశంకరాచార్యులు ఆ మహాదేవుడి కోసం తపస్సు చేసినట్టుగా స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ వచ్చే ఆ నీరు ఎన్నో మూలికల నుండి ప్రవహిస్తాయి కాబట్టి అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అది అందరూ ఇంటికి కూడా తీసుకెళ్తారు అక్కడ నుండి నీటిని. అండ్ శ్రీశైలాన్ని ప్రతి ఒక్కరు నేను చెప్పిన వాటితో పాటు ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయము మరియు అటకేశ్వరాలయం ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హరహర మహాదేవ శంభో శంకర్.